హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశం, ఉద్యోగ పెన్షనర్లకు 5 శుభవార్తలు. ముందుగా వీరికి నిధుల విడుదల. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి, నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన ఉద్యోగ సంఘాలకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారు. ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సంక్షేమం, ఆర్థిక భద్రతకు సంబంధించి 5 కీలకమైన నిర్ణయాలు ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారము. మొదటిది డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపు. 5 ఏళ్లలో సంపూర్ణ పరిష్కారం. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల పర్వాన్ని పరిష్కరించడం కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. భారీ బకాయిలు. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు సుమారు 12 విడతల డిఏ, డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ మొత్తం సుమారు 25,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. విడతల వారీ చెల్లింపు. ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బకాయిలను విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల కొంత మొత్తాన్ని బకాయిల చెల్లింపులకు కేటాయించే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి స్పష్టమైన షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించనుంది. ఇక కొత్త డిఏలు 2024-25 సంవత్సరాలకు సంబంధించిన 3 కొత్త డిఏలను కూడా ఈ బకాయిలతో కలిపి చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో బకాయిలన్నిటినీ పూర్తిగా చెల్లించి ఉద్యోగుల ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇకపోతే రెండవ శుభవార్త, 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఆర్థిక భద్రతకు భరోసా. ఉద్యోగుల వేతన సవరణ కోసం 12వ పీఆర్సీని ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 68 విడుదల చేయడం ఉద్యోగులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రయోజనాలు. కొత్త బేసిక్ పే. 2023 నాటి డిఏ ఫిట్మెంట్ను కలిపి కొత్త బేసిక్ పేని నిర్ణయిస్తారు. దీని ఆధారంగా హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లు పెరుగుతాయి. ఇంక్రిమెంట్స్. 6 సంవత్సరాలు, 12, 18, 24 సంవత్సరాల సర్వీసుకు ఇచ్చే ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ పే ఆధారంగా పెరుగుతాయి. పెన్షనర్లకు లబ్ధి. పెన్షనర్లకు అందే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ (ఏక్యూపీ) కూడా కొత్త బేసిక్ పే ఆధారంగా పెరుగుతుంది. గత నష్టాల భర్తీ. 11వ పీఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలాగా ఉద్యోగులకు సంతృప్తికరమైన ఫిట్మెంట్ను 12వ పీఆర్సీ ద్వారా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడోది మధ్యంతర భృతి (ఐఆర్). తక్షణ ఆర్థిక ఊరట. కొత్త పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు మధ్యంతర భృతి (ఐఆర్‌ని) ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఉద్యోగ సంఘాలతో చర్చించి త్వరలో ఐఆర్ ప్రకటనకు వెలువడే అవకాశం ఉంది. ఇక నాలుగోది ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్). క్యాష్‌లెస్ చికిత్సకు పునరుజ్జీవం. గత 10 ఏళ్లుగా అటకెక్కిన ఈహెచ్ఎస్ పథకాన్ని పునరుజ్జీవం పోయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుత దుస్థితి. ప్రతి నెల జీతాల నుంచి కోట్లాది రూపాయలు రికవరీ చేస్తున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లు అనారోగ్యం పాలైతే సొంత డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ చర్యలు. ఈ పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి పటిష్టమైన నెట్వర్క్ హాస్పిటల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని అందరికీ పూర్తిస్థాయి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ చికిత్సలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర కీలక సంక్షేమ చర్యలు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్. మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 6 నెలల చైల్డ్ కేర్ లీవ్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2 సంవత్సరాలకు పెంచాలనే డిమాండ్‌పై సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. లక్షలాది మంది కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను గుర్తించి వారిని క్రమబద్ధీకరించడం లేదా కనీస టైమ్ స్కేల్ అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెన్షనర్ల సమస్యలు. 11వ పీఆర్సీలో కోల్పోయిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించి 4 లక్షల మంది పెన్షనర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పదవీ విరమణ ప్రయోజనాలు. రిటైర్డ్ ఉద్యోగులకు జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్‌మెంట్, ఏపీజీఎల్ఐ వంటి బకాయిలను సత్వరమే చెల్లించేందుకు ప్రత్యేక
యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల ఆశలకు ఊపిరి. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉద్యోగ వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కొత్త ఆశలు కల్పిస్తోంది. పైన పేర్కొన్న 5 కీలక నిర్ణయాలు అమలైతే రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడి ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య తిరిగే సఖ్యతను తిరిగి నెలకొంటుందనైతే ఆశిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రగతికి పడగలదనైతే విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.